చలో మరి భారతీయ జనతా పార్టీలో మరి అధ్యక్ష గొడవ ఏంది అసలు? ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు? బండి సంజయ్ ఉన్నప్పుడు కొంత ఉర్రు తొలగింది అనే మాట వాస్తవం. ఎందుకంటే అందరూ మనం జర్నలిస్టులుగా చూసినాము, అందరూ చెప్తున్న మాట అదే. కొంత ఉర్రు తొలగిన మాట ఎన్నికల ముందుగా సడన్ గా తీసేస్తే అప్పుడు ఎంత హైపు, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మాత్రమే అనుకున్న స్టేజ్ వాస్తవంగా చెప్పాలంటే అప్పటి ఎన్నికలు 40 కాదు 60 దాకా గుంజుకొస్తాము అనే స్టేజికి వచ్చి ఆ స్టేజికి వచ్చిన తర్వాత 8కి పడిపోయింది. సరే, కిషన్ రెడ్డి గారిని పెట్టి ఇప్పుడు మరి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు మరి అధ్యక్ష పదవి ఊగిసలాట ఎందుకు తాత్సారం చేస్తున్నట్టు అనుకో. క్యాడర్ కూడా చాలా నిరుత్సాహంలో ఉన్న పరిస్థితి కూడా. అంటే ఒకటి, ఎన్ని రాజకీయ పార్టీ కుల సమీకరణలు, ప్రాంత సమీకరణలు, వీటి మీదనే ఆధారపడి పాలిటిక్స్ జరుగుతున్నాయి. క్రమంలో ఎవరం మనం ఓపెన్గా మాట్లాడుకుంటే జరుగుతున్నది అదే. ఇక్కడనే కాదు, అంటే దేశం మొత్తం మీద బీజేపీ ఇప్పుడు దాన్ని ఏమంటాం, ఎన్నికల వాతావరణం నడుస్తూ ఉన్నది. పార్టీ అంతర్గతంగా నాయకత్వాల మార్పు, అన్ని రాష్ట్రాలలో కొత్త కమిటీలు ఎన్నిక, ఇదంతా జరుగుతూ ఉంది. ఈ జరిగేటువంటి క్రమంలోనే తెలంగాణలో కూడా అసలు యాక్చువల్ బండి సంజయ్ మార్పు తర్వాత కిషన్ రెడ్డిని కొంత ఆ సందర్భం ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమిటీ కాకుండా కిషన్ రెడ్డి గారిని పెట్టి నడిపించింది. దీని తర్వాత ఇప్పుడు జిల్లాల ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు రాష్ట్ర ఎన్నిక కావాలి. జిల్లాల ఎన్నికలు కావాలంటే రాష్ట్ర ఎన్నిక కావాలంటే జిల్లాల ఎన్నికలు కావాలి. జిల్లాల ఎన్నికలు అయిన తర్వాత రాష్ట్ర ఎన్నిక కావాలి. ఇప్పుడు ఇక్కడ జిల్లాల ఎన్నికలు అయిపోయినాయి, జిల్లా అధ్యక్షుని ప్రకటించారు, రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించాలి. ఈ ప్రకటించేటువంటి క్రమంలో కేంద్రంలో అనేక రకాలైనటువంటి పార్టీకి వర్క్స్ ఉండడం. ఇప్పుడు మొన్నటిదాకా మహారాష్ట్ర ఎన్నికలు, దాని తర్వాత ఢిల్లీ ఎన్నికలు, దాని తర్వాత పార్లమెంట్ సమావేశాలు, ఇట్లా అనేక కొంత బిజీ షెడ్యూల్ కేంద్ర నాయకత్వంలో ఉన్నది మనకు కనబడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇక్కడ అధ్యక్షుడి ఎన్నిక అనేది కొంత ఆలస్యం జరుగుతున్నది మనకు అర్థమవుతుంది. దాని తర్వాత ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఉన్నాయి, లేకపోతే రేపు ఈడ అధ్యక్షుడు అవసరము స్పష్టంగా వెంటనే ఒక కార్యరంగంలోకి దూకాల్సిన అన్నంత స్పీడు, అంటే ఆ కార్యక్రమాలను ఆపి దీని మీద దృష్టి కేంద్రీకరించాలనేంత అవసరం ఇక్కడ కనబడతలేదు. ఇంకో 10 రోజుల తర్వాత కూడా వేసుకోవచ్చు, ఇది పని పూర్తయినాక దాని మీద కాన్సన్ట్రేషన్ పెడదాం అన్నట్టుగానే కేంద్ర నాయకత్వం ఆలోచించినట్టుగా అనిపిస్తా ఉన్నది. కాబట్టి నాకు తెలిసి రేపు ఎల్లుండి అయితే అయిపోవాలి ఇది, లేదంటే ఇంకొక 10 రోజుల తర్వాత కావాలి. ఎవరు కావచ్చు అనుకోవచ్చు? ఎవరు కావచ్చు అంటే ఇప్పుడు పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఇంపార్టెంట్గా చూస్తే పార్టీలో ఎప్పటి నుంచో ఏబీవీపీ నుంచి పనిచేసి ఈ రాష్ట్రంలో అందరి కార్యకర్తల్ని తయారు చేసి పార్టీకి చాలా సేవలు అందించినటువంటి రామచంద్రరావు గారు ఉన్నారు. ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచి ఓడిపోయి పార్టీని గెలిచినా ఓడినా పార్టీని పట్టుకుంటున్నాడు రామచంద్రరావు గారు ఉన్నారు. దాని తర్వాత ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. ఈటెల రాజేందర్ గారు ఒక సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చి చాలా బలంగా బీఆర్ఎస్ను ఢీకొట్టగల నాయకునిగా పేరున్న ఈటెల రాజేందర్ గారు ఆయన ఏ ఎన్నికల్లో అయినా గెలిపే లక్ష్యంగా పనిచేశారు. మొన్న దురదృష్టవశాత్తు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో 2 నియోజకవర్గాల నుంచి ఓడిపోయినా మళ్ళీ పార్లమెంటుకు గెలిచింది. అంటే ఆయనకు పార్టీ ఫుల్ సపోర్ట్ చేసింది, ఎన్నికల కార్యకర్తలు కూడా కష్టపడ్డారు. అట్లనే పార్టీ కూడా ఆయనను ఒక గుర్తించి 2 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది, మళ్ళీ ఎంపీ టికెట్ కూడా ఇచ్చింది. ఆ ఎంపీ టికెట్ని ఆశించిన మురళీధరరావు గారు ఉన్నారు, జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీకి ఏబీవీపీ నుంచి సేవలు అందించినటువంటి వ్యక్తి మురళీధరరావు. ఆయన మనం అందరం చూసినాం, మల్కాజ్గిరి సీట్ నాదే టికెట్ ఆశించి పనిచేసింది. పార్టీ చెప్తే పనిచేసినంత ఉన్నాడు. లాస్ట్ మినిట్లో ఈటెల రాజేందర్ గారికి ఇస్తామంటే ఈయన పార్టీ చెప్పిన విధంగా డ్రాప్ అయిపోయాడు. కాబట్టి ఈయన కూడా ఇప్పుడు రేస్లో ఉన్నట్టుగా తెలుసా ఉంది. ఆయన కూడా అడుగుతున్నాడు అలాగే తెలియదు, కానీ ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నది. వీటన్నిటికంటే డీకే అరుణ గారు ఒక మహిళ, రెడ్డి సామాజిక వర్గం, ఇక్కడ ముఖ్యమంత్రి కూడా రెడ్డిగా ఉన్నాడు. ఇక అవునన్నా కాదన్నా తెలంగాణలో పాలిటిక్స్ అంతా కూడా రెడ్ల కేంద్రంగానే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మహిళను, రెడ్డిని ఇద్దరిని ఫిలప్ చేసే ఆలోచన ఉంటే డీకే అరుణ గారి పేరు కూడా ఉన్నది. అంటే ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలామంది లిస్టే ఉన్నది. అంటే వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష స్థానానికి అర్హత కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. ఇందులో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని చెప్పడానికి లేదు. కాబట్టి ఈ పరిస్థితులలో కేంద్ర నాయకత్వం ఏం ఆలోచన చేస్తుంది? ఎవరైతే కావచ్చు అంటే కొంతమంది మురళీధరరావు అవుతారని, లేకపోతే కొన్ని పేపర్లు ఈటెల రాజేందర్ గారి పేరు ఫైనల్ అయిపోయిందని, కొందరు డీకే అరుణ ఆలోచన వస్తుంది అనేటువంటి వివిధ అవి ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి. కానీ కేంద్ర ఆలోచన ప్రకారం చూస్తే 2 అంశాలు ఉంటాయి. ఒకటి, పార్టీలో ఇంటర్నల్గా పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలన్నా, బయట నుంచి వచ్చి పార్టీని బలోపేతం చేస్తూ వీళ్ళ ద్వారా పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది అనుకునే వాళ్ళకి ఇవ్వాలన్నా. ఈ ఆలోచనే ఉంటుంది పార్టీకి. ఏ కులము ఏ క్యాస్ట్ ఏందని అనే దానికంటే ఎక్కువ ఈ ఆలోచన ఉంటుంది. కాబట్టి
నాకు తెలిసి ఇప్పుడుండే పరిస్థితులలో ఈటల రాజేందర్ గారు కానీ లేకపోతే రామచంద్రరావు గారు లేదంటే మురళీధరరావు గారు ఈ ముగ్గురు మధ్యన కొద్దిగా ఎక్కువ పోటీ ఉంటుందేమో అనిపిస్తాం. సో అంటే ఈ ముగ్గురి మధ్య పోటీ ఉండేది. కానీ తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? గ్రూపులు అనేది దాన్ని చెప్పలేమని, ఎందుకంటే అది గ్రూపులు అనొద్దు దాన్ని. ఎందుకు ఇప్పుడు నేనున్న ఉదాహరణకి లేకపోతే ఒకవేళ ఒక్కరికి అధ్యక్ష బాధ్యతలు ఇస్తే ఇంకో వర్గం పార్టీ ఆఫీస్లో అడుగు పెట్టారు, అది తప్పన్న. అది ఆ పరిస్థితి బీజేపీ పార్టీలో ఉండదు. నేను ఒక జర్నలిస్ట్గానే చెప్తున్నా. ఎందుకు ఉండదు అంటే బీజేపీ ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ. అందులో వీళ్ళకు అధికారం ఇస్తే మేము పార్టీ వైపే పోము అనడానికి ఉండదు. ఖచ్చితంగా కొంత అసంతృప్తి ఉంటుండొచ్చు, కొంత అరే మా వాళ్ళకి వస్తే బాగుంటు అని ఉంటుండొచ్చు. కానీ ఇంకా ఒకరిని అక్కడ సీట్లో కూర్చుని ఇప్పుడు బండి సంజయ్ని కూర్చుని కాబట్టి మిగతా ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ ఎవరు కొందరు అన్నారు ఆయనకి ఎట్లా ఇస్తారు పోయి చాలా సీనియర్లు ఉన్నారు అని అన్న మాట వేరు. కానీ ఆయనతో కలిసి పనిచేశారు కదా అందరు, మనం చూసినాం కదా. కిషన్ రెడ్డి గారు కానీ లక్ష్మణ్ గారు కానీ బండి సంజయ్ తీసేసినప్పుడు ఒక కామెంట్ కూడా వచ్చింది, ఒక ఆరోపణ కూడా వచ్చింది. ఏమని? బండి సంజయ్ని తీసేయించిన క్యాండిడేటే రేపు రాబోయే అధ్యక్షుడు అని చెప్పేసి, అందుకనే ఇద్దరి మధ్యలో వైరుధ్యాలు బాగున్నాయని చెప్పేసి కూడా ఒక ప్రచారం అప్పుడే. ఇక్కడ చాలా మందికి ఇక్కడ బీజేపీ సంస్థాగత వ్యవహారాల గురించి కొద్దిగా నాలెడ్జ్ పూర్తిగా లేని క్రమం ఉంటుంది. ఇతర రాజకీయ పార్టీలలో జరుగుతున్నటువంటి తీరు ఇంట్లో కూడా జరుగుతుందేమో అనుకుంటారు. కానీ సంజయ్ గారిని తీసేసింది అనేది పర్ఫార్మెన్స్ లేదు, లేకపోతే ఎవరో పోయి కంప్లైంట్ చేస్తే తీసేయలేదు. సంజయ్ గారు టర్మ్ అయిపోయింది పూర్తిగా. టర్మ్ అయిపోయిన తర్వాత కంటిన్యూషన్లో వేరే అధ్యక్షుడిని పెట్టేటువంటి క్రమంలో ఎన్నికలు దగ్గరగా వస్తున్నాయి కాబట్టి అందరికీ ఆమోదయోగ్యమైన కిషన్ రెడ్డి గారిని పెట్టారు. అంతే తప్ప సంజయ్ గారిని ఏదో ఆరోపణలు వచ్చినాయి ఏమో చేసిందని చెప్పి తీసేసి ఉంటే ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి. మీ పార్టీ నుంచి అంటే భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఎమ్మెల్యేగా ఎన్నికైన క్యాండిడేటే బహాటంగా ఆ దాంట్లో బండి సంజయ్ని తీసేయించిన దాంట్లో నేను ఉన్నా, ఇంకొక ఆయన ఉన్నాడు, మేము పోయి ఆడ కూకొని తీసేయించినాం అని కూడా బాహాటంగా చెప్తాను. అన్న ఎవరన్నా మనకు తెలుసు ఊళ్ళో అనుకుంటాం కదా, గడ్డి బండి కింద కుక్క నడుస్తుంది. ఆ కుక్క ఏమనుకుంటుంది అంటే మొత్తం ఈ గడ్డిని బండిని అంతా నేనే నడిపిస్తున్నా, నేనే మోస్తున్నా అనుకుంటుంది. అట్లా అనుకునేటోని గురించి ఏం చెప్తామన్న? ఇప్పుడు అట్లా అనుకునేటోళ్ళు అనుకుంటారు చాలా మంది, మేం చేయగానే అయింది అనుకుంటారు. రేపు నేను చేయగానే గవర్నమెంట్ వచ్చింది అనుకుంటే, లేకపోతే నేను చేయగానే పార్టీ నడుస్తుంది అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఏమి ఉండదు. కాబట్టి బీజేపీలో ఉండే ఇంటర్నల్ పాలిటిక్స్ ప్రకారంగా లేకపోతే ఇంటర్నల్ రాజకీయ అవగాహనలో భాగంగా పార్టీ ఎప్పుడు కూడా ఒకరు చెప్తేనో లేకపోతే ఒకరి మీద ఆధారపడో నడవదు. మీరు చూడండి, ఆర్ఎస్ఎస్ ఏర్పాటై ఇప్పటికి 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ చరిత్రలో ఒక్క చీలిక లేదు, సింగిల్. కారణం బీజేపీ జనసంఘ్ తర్వాత బీజేపీ ఏర్పాటైన తర్వాత బీజేపీ నుంచి అనేక మంది నాయకులు వెళ్ళిపోయినారు బయటకు. కానీ ఎక్కడ కూడా పార్టీ విచ్ఛిన్నం కాలే. 2 సీట్లు ఉన్నప్పుడైనా చెప్తున్నా నేను, లేకపోతే ఇప్పుడు పెరిగినప్పుడైనా అనేక మంది ఉద్దండులు పార్టీల నుంచి బయటికి పోయినారు. కానీ పార్టీ విచ్ఛిన్నం కాలే. ఎందుకు కాలే అంటే నువ్వు ఒక వ్యక్తి మీదనో లేకపోతే ఒక 2-3 కలయిక మీదనో నిలబడి పార్టీ నడుస్తలేదు. పార్టీకి ఒక మూలము, ఒక ఐడియాలజీ, దీన్ని నడపాలనేటువంటి ఒక బలమైన స్టీరింగ్ కమిటీ ఉంది కాబట్టి నడుస్తూ ఉన్నది. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి వల్లనో పార్టీ నిలబడ్డది, లేకపోతే 2-3 పోయి చెప్తే వాడిని తీసేసారు, 2-3 పోయి చెప్తే వీని తీసేసారు అంటే అందులో అర్థం లేదు. పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇలా ఈశాన్య రాష్ట్రాలలో సింగిల్ సీట్ లేని దగ్గర అసలు కనీసం మన సర్పంచులు ఎంపీటీసీలు లేని దగ్గర పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. ఎట్లా వచ్చింది? ఎంతమంది కృషి ఉంటే వచ్చింది? మొత్తం ఒక పార్టీ వచ్చి అధికారంలో ఉన్న పార్టీ వచ్చి బీజేపీలో విలీనమైంది. తద్వారా అక్కడ పార్టీ వచ్చింది. అంటే నేను అనేది ఏం చెప్తానంటే, ఒక వ్యక్తి పోయి ఒకరి మీద ఆరోపణ చేయంగానే అరే ఇదేదో జరిగిపోతుంది ఆయన తీసేయి, లేకపోతే ఒక వ్యక్తి పోయిన వల్ల బాగా బలంగా ఉంటుంది అంటే ఈయనని పెట్టు అనేంత చిన్న మనస్తత్వం కానీ ఈ రాజకీయం బీజేపీలో కుదరదు. ఎందుకంటే దాన్ని నడిపేటువంటి ఐడియాలజీ బేస్ ఉన్న అది వేరే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వాళ్ళు అనుకోవడమే తప్ప అందులో ఏముండదు. ఈయన చేయడం వల్ల అయింది, ఆయన చేయడం వల్ల అయింది. ఒక మాట చెప్పగలుగుతున్నాను ఇంకా. ఇలా నీకు ఏదైనా ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ అంటే మేబీ అట్లా ఇప్పించుకోవచ్చు. ఇప్పుడు సరే సంపత్ అనేట ఆయన బాగా బలంగా ఉన్న వ్యక్తి, లేకపోతే ఇక్కడ ఈయనను పెడితే బాగా గెలుస్తాం నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది అన్నప్పుడు కొంత ఆ ప్రభావం ఉంటుండొచ్చు. సరేలే మనోడు బాగా బలంగా ఉన్నాడు కదా, మనం ఈసారి ఒకసారి అవకాశం ఇద్దామనేటువంటి ఇది ఉంటుండొచ్చు. కానీ పార్టీ ఇంటర్నల్లో పార్టీ అధ్యక్ష బాధ్యతలను
పెట్టే విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉంటారు. అట్లాంటి కార్యక్రమాలు ఉండవు. ఓకే, థ్యాంక్ యూ.